భారతదేశంలో మీడియా కుల ప్రాతినిధ్యాన్ని ఒకసారి ఇప్పుడు TV9లోనో NTVలోనో ఇలా రావు. ఇవి ఎందుకు రావు అనంటే మీరు ఆ ఛానళ్ళు చూస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే రెడ్లు వెలమలు కమ్మలు వీళ్ళు మాట్లాడిందే ఉంటుంది. మన బతుకులు ఉండే ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను ఒకసారి చూడండి. ఇగో భారతదేశ జనాభా ఎంతో వైవిధ్యభరితం, కానీ వార్తా గదులు శాసిస్తున్నది ఎవరు? ఈ మీడియా రూమ్లలో ఉంటుంది ఎవరు? మీడియాను ఎవరు శాసిస్తుండు? ఒక్కసారి చూస్తే నివేదికలో తేలిన అతిపెద్ద నిజం ఏంటంటే అగ్రకులాల ఆధిపత్యం. SC ST మరియు OBC వర్గాలు కేవలం వార్తలుగా మాత్రమే. ఇక్కడ వారు వార్తలను రూపొందించేవారుగా వాళ్ళు ఉంటున్నారు. ఇక సర్వే చేసిన మొత్తం నాయకత్వ స్థానాలు మొత్తం సర్వే చేస్తే ఒక సర్వే రిపోర్ట్ ద్వారా తేలింది ఏంటంటే 121 చోట్ల పరిశీలిస్తే అగ్రకుల జర్నలిస్టుల పదవులు 106 ఉన్నాయి. అందులో పిడికేడు మంది లేని వాళ్ళు 106 మంది పెద్ద పెద్ద జర్నలిస్టులు అయి కూర్చున్నారు. ఇక వాళ్ళది షెడ్యూల్ SC STలకు 0 ఒక్కడు లేడు మీడియాలలో. అంటే ఈ డిసైడ్ హిందీ టీవీ న్యూస్ ఛానల్లో 100% నాయకత్వ పదవులు అగ్రకులాల జర్నలిస్టుల చేతుల్లో ఉన్నాయి. మొత్తం డిబేట్లో మీరు ఇప్పటిదాకా నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో TV9 పెడితే చూస్తూ ఉన్నా, వస్తుంటే వైసీపీ బుగ్గన తర్వాత ఇంకెవరెవరో మాట్లాడుతూ ఉన్నారు, బయట చేస్తూ ఉన్నారు. ఈ రెడ్డి బయటు ఆ రెడ్డి బయటు ఈ రెడ్డి బయటు ఆ రెడ్డి బయటు ఉరి అమ్మ ఈ వేలమాయన బయటు ఆ వేలమాయన బయటు. ఇగో యాంకర్లు వార్తలను నడిపేవారు. ఇంగ్లీష్ టీవీ ఛానల్లో 75.6% అగ్రకులాల వాళ్ళే యాంకర్లు ఆడ కూర్చొని వార్తలు నడిపించేటోళ్ళు. హిందీ టీవీ ఛానల్లో 80.5% అగ్రకులాల వాళ్ళు. ఇంకా నీకు ఇదోటి ఉందని ఎందుకు చెప్తారు? అగ్రకులాలే టీవీ ఛానళ్ళు, అగ్రకులాలే విద్యా సంస్థలు. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఫ్లాగ్షిప్ షోలలో ఒక్కరు కూడా దళిత ఆదివాసీ లేదా OBC వర్గాలకు చెందిన యాంకర్ లేరు. డిబేట్ నడిపే దాంట్లో కూడా చూడరు ఎట్లా ఉందో కథ. 70% కంటే ఎక్కువ ప్రైమ్ టైం చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నది అత్యధికులు అగ్రకులాల వాళ్ళే. టీవీలో డిబేట్లలో కూర్చుంటారుగా ఇట్లా వాళ్ళే. మొత్తం అతిపెద్ద విషాదం ఏంటంటే హిందీ ఛానల్లో కుల వివక్షపై జరిగిన చర్చలకు ఆహ్వానించిన వారిలోనూ దాదాపు 70% కుల వివక్ష మీద మాట్లాడుతందుకు రెడ్లను వెలమల్ని అప్పర్ క్యాస్ట్లను కూర్చుని పెట్టిరు. వీళ్ళతోటే కదా కుల వివక్ష. ఎవరి సమస్యల గురించి చర్చిస్తున్నారో వారి గొంతుక్కే అక్కడ స్థానం లేకుండా పోయింది. 70% వ్యాసాలు రాస్తున్నది. పేపర్లలో వ్యాసాలు రాస్తారా? సరే, ఇప్పుడంటే కొన్ని పత్రికలు విజయక్రాంతి లేకపోతే వెలుగో ఇంకా కొన్ని పత్రికలలో మన వెనుకబడిన వర్గాల వాయిస్ ఇప్పుడు రాస్తా ఉన్నారు. కానీ ఇగో వ్యాసాలు రాస్తున్నది ముద్రణ డిజిటల్ మీడియా. 5 ఇంగ్లీష్ వార్తాపత్రికలు దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు కేవలం 5% లోపే. ఇక్కడ హిందీ వార్తాపత్రికల్లో కొంచెం మెరుగు. దళితులు మరియు ఆదివాసీలు రాసిన వ్యాసాలు 10%. డిజిటల్ మీడియా వెబ్సైట్లో ఇక్కడ ప్రచురితమైన వ్యాసాలు 72% అగ్రకులాలకు చెందిన వారు రాసినాయి. ఇంక వాళ్ళ భజన వాళ్ళు రాసుకోకపోతే ఎవడు రాస్తాడు? అసలు సమస్య భిన్నమైన గొంతులు వినిపించకపోవడము. అగ్రకులాల ప్రపంచ దృష్టికోణం ఎట్లా ఉంది? వార్తలను నిర్ణయించే స్థాయిలో ఒకే వర్గం ఉండడం వల్ల ఈ వార్తలు కేవలం వారి దృష్టికోణాన్నే ప్రతిబింబిస్తాయి, మిగిలిన వార్తలు మరుగున పడిపోతాయి. కెర్నర్ కమిషన్ 1960 అమెరికన్ మీడియా ఆఫ్రికన్ అమెరికన్ల గొంతులను విస్మరించి ప్రపంచాన్ని కేవలం శ్వేతజాతీయుల కళ్ళతో చూసిందని ఈ కమిషన్ విమర్శించింది. కార్పొరేట్ ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలతోటి ఇది ఉంది. మరి ఈ మీడియా మన ఫీజులు ఎక్కువైతా ఉన్నాయి, ఫీజుల దోపిడీ గురించి ఎందుకు ఏదో చిన్నగా రాస్తాయి. సపోజ్ నారాయణలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఓ కార్పొరేట్ కాలేజీలో విద్యార్థి ఒక కార్పొరేట్ స్కూల్ ఏంది? పేరు ఎందుకు రాయరు? పేరు రాస్తే వీడు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యాడు కదా మళ్ళా. అందుకోసమే తల్లిదండ్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ కావాలి. దానికోసం చలో ఇందిరా పార్క్. మన పిల్లల చదువుల భారం అంతా తగ్గిస్తాం. పిల్లల చదువుల భారం అంతా తగ్గిపోతుంది. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఇది కాంగ్రెస్ పార్టీ, BRS లేకపోతే ఇంకో పార్టీ వీళ్ళు చేయరు. ఈ ఉద్యమం ఎందుకు చేయరంటే వీళ్ళే దోపిడీదారులు కాబట్టి వీళ్ళు చెయ్యరు. తల్లిదండ్రులారా, పిల్లల ఫీజులు కట్టలేక అవస్థపడుతున్నటువంటి సామాన్య కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఆహ్వానం. రండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. తమిళనాడులో ఏ విధంగానైతే ఆ ఫీజులు పెంచాలంటే తొక్కి నారదీస్తారు. ఈడ ఎందుకు పెరుగుతూ ఉంది అడ్డగోలుగా? 1వ తరగతికి 50,000 ఉంటుంది, 2వ తరగతికి పోయేసరికి అది 60,000-70,000 పెరుగుతూ ఉంటుంది. ఎట్లా పెరుగుతున్నాయి? ఎట్లా ఈ దోపిడీ? విద్య అనేది సేవ అని చెప్పింది సుప్రీంకోర్టు.
సేవ అని చెప్పింది, దాంతో ఎవడు వ్యాపారం చేయకూడదని చెప్పింది. కానీ ఇక్కడ జరుగుతుంది వ్యాపారమే. కాబట్టి రారి తల్లిదండ్రులారా, ఆ రోజు ఏం చేయబోతా ఉన్నాం, మీరు ఎవరిని సంప్రదించాలి, ఇక్కడ ఒకసారి వీడియోలో చూడండి. ఈ వీడియోని దయచేసి చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ వీడియోని మీరు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే ప్రైవేటు విద్యా ఫీజులు కట్టలేకపోతున్నటువంటి ఎవరైతే తల్లిదండ్రులను వాళ్ళకి షేర్ చేసి, ఆదివారం పూటనే కదన్నా సినిమాలకు, షికార్లకు, వాన్ పార్టీ వీన్ పార్టీ అని పోతూ ఉంటాం కదా, మీ పిల్లల కోసం ఒక్కసారి రాదానికి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి వాని కోసం మాట్లాడదాం రారాదుడి, మన బిడ్డ జీవితం కోసం మాట్లాడదాం రారాదుడి. ఇందిరా పార్క్ కాడికి 26 తారీఖు, ఈ 26 తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు మీరు ఎట్లొస్తారో రారి, ఇంత నీళ్ళు తెచ్చుకోరి, ఇంత ఆకలి అవుతుంది అన్నం కట్టుకొచ్చుకోరి, కానీ రారి. పిక్నిక్ పార్కులో పొంట పోతారు కదా, ఈ పార్క్ కాడికి రారి. ఆదివారం పిల్లల్ని తీసుకొని పార్కుల కాడికి పోయాక ఈ పార్క్ కాడికి రారి. ఆడ తినేది ఈడ తిందురు రారి. ఈడ మన బతుకుంది, ఈడ మన జీవితం ఉంది. రండి, ఈ వీడియో ఒకసారి చూడండి. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12C(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతింటాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థపడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారమవుతున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైంది?